వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి మిషన్ మార్చ్ ఎస్ఎస్సి 2027లో మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లెసన్లో రైజింగ్ స్టార్ స్లిప్ టెస్ట్ పేపర్ చెప్పుకున్నాం. ఇప్పుడు షైనింగ్ స్టార్ స్లిప్ టెస్ట్ పేపర్ గురించి చూద్దాం ఒకసారి. షైనింగ్ స్టార్. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో షైనింగ్ స్టార్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, when calcium oxide reacts with water, heat is evolved. This reaction is known as రైజింగ్ స్టార్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏ రియాక్షన్ ఇది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అవుతుందండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో సెకండ్ చూద్దాం. సెకండ్ కూడా సేమ్ క్వశ్చన్ ఫ్రమ్ రైజింగ్ స్టార్ అండి. క్వశ్చన్ ఏంటి? A group of students is preparing fried snacks for distribution in school exhibition లో స్నాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం చూస్తున్నారు అనమాట. సో డిఫరెంట్ సజెషన్స్ అనేవి ఇచ్చారు. దేనికోసం? అది స్నాక్స్ అనేవి ర్యాన్సిడిటీ అవ్వకూడదు కోసం. ర్యాన్సిడిటీ అంటే తెలుసు కదా మీకు, స్పాయిల్ అవ్వకూడదు. సో మీరు ఏదైనా సజెషన్ ఇచ్చి ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటున్నారు. సన్లైట్ కింద పెట్టకూడదు, స్నాక్స్ ఓపెన్ కంటైనర్లో పెట్టకూడదు, వాటర్ చిమ్మకూడదు. ఏం చేయాలి? ఎయిర్ టైట్ కంటైనర్. గాలి తగలకూడదు. గాలి తగిలితే అది ఏమైపోతుంది చెప్పండి? ఆక్సిడైజ్ అయిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు కొద్దిసేపటి తర్వాత ఏమైపోతుంది? మొత్తం స్పాయిల్ అయిపోతాయి. సో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. The solution of the substance X is used for whitewashing. What is X అని అడిగాడు. సో ద సొల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ X ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్. వాట్ ఈజ్ X? ఏంటది? CaOH ట్వైజ్. ఎలా వచ్చింది CaOH ట్వైజ్ అంటే, మనకి కాల్షియం ఆక్సైడ్ ఉంటుందండి. ఈ కాల్షియం ఆక్సైడ్ని మనం వాటర్లో కలుపుతాం. సున్నం వాటర్లో కలిపిన తర్వాత మనకి సున్నపు నీరు వస్తుంది కదా, కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏం చేసాం? గోడకి వేసేసాం కదా, వైట్ వాష్ చేసేసాం. వైట్ వాష్ చేసిన తర్వాత మనకి కాల్షియం కార్బోనేట్తో పాటు వాటర్ వేపర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. రైట్. సో కాల్షియం కార్బోనేట్ అంటే దాని మీద ఉండిపోయేది కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏ సబ్స్టెన్స్ అనేది వైట్ వాషింగ్కి వాడతారు? ఏంటది? కాల్షియం హైడ్రాక్సైడ్, రైట్? లేదు కాల్షియం ఆక్సైడ్, రెండు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. డిజైన్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ విత్ 2 రియాక్టెంట్స్ అండ్ 1 ప్రొడక్ట్. ఇక్కడ 2 క్వశ్చన్లు కలిపిచ్చేసాడండి. మీరు చేత చూడాలి, కనిపించకూడదు. ఇక్కడ దాకా క్వశ్చన్, డిజైన్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ విత్ 2 రియాక్టెంట్స్ అండ్ 1 ప్రొడక్ట్. సో ఏమవుతుంది? మనకు నచ్చిన ఏదైనా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకోవాలి. కాకపోతే ఇటు సైడ్ 2 రియాక్టెంట్స్ ఉండాలి, ఇటు సైడ్ ఏమో ఒకటే ప్రోడక్ట్ ఉండాలి. సో 2 రియాక్టెంట్స్ Mg + O2, ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ MgO. సో 2Mg 2MgO, రైట్? సో మీకు ఇది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్కి సంబంధించిన ఏ ఎగ్జాంపుల్ రాసినా కూడా ఇబ్బంది లేదు. సో H2 + O2 గివ్స్ రైజ్ టు H2O అని, ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి కాంబినేషన్ రియాక్షన్స్కి. సో అవన్నీ ఎగ్జాంపుల్స్ కింద రాయొచ్చు. సో ఇందులోనే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూసారా, వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ నెయిల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ అండ్ ఎయిర్ అని అడిగాడు. ఏమైపోతుంది? రస్ట్ అవుతుంది అన్నమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ ఐరన్ నెయిల్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ అండ్ వాటర్ తగిలితే ఏమైపోతుంది? దానికి రస్ట్ పట్టేస్తుంది. సో జాగ్రత్తగా చూసారనుకోండి, ఐరన్ ఉంది, ఐరన్కి ఏం చేసాం మనం? ఆక్సిజన్ ప్లస్ వాటర్ రెండు కలిసిన వెంటనే ఏమైపోతుందంటే మనకి ఐరన్ ఆక్సైడ్ తయారవుతుంది. రెడ్ కలర్లో ఉన్న ఐరన్ ఆక్సైడ్ తయారైపోతుంది. ఓకే. సో అందుకే మనం రస్టింగ్ పట్టేసింది అంటాం అన్నమాట. సో సింపుల్ ఆన్సర్ రాసుకోండి, సరిపోతుంది. ఏమైపోతుంది? కరోజన్ ఆర్ రస్టెడ్, కరోడెడ్ ఆర్ రస్టెడ్. సింపుల్ ఆన్సర్. 1 మార్క్ క్వశ్చనే కదా, రైట్? సో నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సారీ 8 మార్క్ క్వశ్చన్స్. సో కమింగ్ టు ది 8 మార్క్ క్వశ్చన్స్, ఇది ఆల్రెడీ మన ఫస్ట్ హ్యాండ్లో ఉంది, అదే క్వశ్చన్ ఇది, రైట్?
సో దీని ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. ఒకసారి బ్యాలెన్స్ చేసి చూద్దాం. క్వశ్చన్ CaOH twice plus CO2 gives CaCO3 plus H2O. సో దీన్ని ఒకసారి బ్యాలెన్స్ చేసి చూడండి అని అడిగాడు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ కాల్షియం ఉంది, ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఇక్కడ కాల్షియంలో ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఇబ్బంది లేదు, బ్యాలెన్స్ అయిపోయింది కాల్షియం. నెక్స్ట్ ఇక్కడ O అంటే ఆక్సిజన్. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 3, ఇది 1, 4. ఇక్కడ కూడా ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయినాయి, ఇబ్బంది లేదు. హైడ్రోజన్స్ చూద్దాం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2, ఇక్కడ 2, బ్యాలెన్స్డ్. సో హైడ్రోజన్స్. అండ్ ఫైనలీ ఒకే ఒకటి మిగిలింది, C మిగిలింది. కార్బన్ ఇక్కడ 1, ఇక్కడ 1, బ్యాలెన్స్. రైట్, ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాడు ఇది ఫస్ట్. ఓకేనా? ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ ఏంటి? Zn plus AgNO3 gives ZnNO3 twice plus Ac. రైట్, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. Zn plus AgNO3 gives ZnNO3 twice plus Ag. ఇప్పుడు చూసుకుంటే మనం జింకులు ఎన్ని ఉన్నాయి? 1, ఇక్కడ 1. ఓకే, ఇబ్బంది లేదు. సిల్వర్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇబ్బంది లేదు. నైట్రోజన్ 2 ఉన్నాయి, నైట్రోజన్లు ఇక్కడేమో 1 ఉంది. సో ఇక్కడ ఒక 2 పెట్టుకున్నాను అనుకోండి, సిల్వర్స్ 2 అయిపోతాయి. ఇక్కడ 2 పెట్టుకుందాం, సిల్వర్స్ 2 అయిపోతాయి. సో ఇప్పుడు నైట్రోజన్ 2, ఇది కూడా 2, ఇబ్బంది లేదు. ఆక్సిజన్ 3 రెళ్ళు 6, ఇక్కడ కూడా 3 రెళ్ళు 6. సో ఇవి బ్యాలెన్స్ అయిపోయినాయి. 2, 3, 6, ఇవి 2, ఇవి కూడా సరిపోయినాయి కదా. ఆక్సిజన్లు 6. సో జస్ట్ ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 యాడ్ చేసుకుందాం మనం అంతే. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ ఏంటి? Al plus CuCl2 gives AlCl3 plus Cu. సో ఒకసారి చేస్తే Al plus CuCl2 gives AlCl3 plus Cu. దీనికి బ్యాలెన్స్ చేయడం చూస్తే మనకి అల్యూమినియంస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడ అల్యూమినియంస్ 1, కార్బన్ 1, కాపర్ 1, ఇక్కడ కూడా 1, క్లోరిన్స్ 2, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈ 3 ఉన్నాయంటే దీనికి 2 పెట్టుకుంటే 6 అవుతాయి, ఇక్కడ 3 పెట్టుకుంటే ఇవి 6 అవుతాయి. ఇప్పుడు క్లోరిన్స్ 6 అయిపోయినాయి. క్లోరిన్స్ బ్యాలెన్స్ చేసాం, ఇప్పుడు మారుతాయి. ఏం మారుతాయి? కాపర్లు ఎన్ని? 3 అయ్యాయి. ఇక్కడ కాపర్లు 3 రావాలి కాబట్టి ఇక్కడ 3 యాడ్ చేసుకుంటాను. రైట్, కాపర్లు 3 అయ్యాయి. ఓకే, ఇప్పుడు అల్యూమినియంస్ ఏమి ఇక్కడ 2 అయిపోయాయి. మరి ఇక్కడ ఏమో అల్యూమినియం 1 ఉంది, ఇక్కడ 2 పెట్టుకుందాం, ఇక్కడ 2 అయిపోయాయి. ఇప్పుడు చూడండి సరిపోయింది అన్ని. రైట్, అల్యూమినియంస్ 2, సో ఇక్కడ కూడా 2. ఓకే, అల్యూమినియంస్ ఇక్కడ 2, ఇక్కడ 2. నెక్స్ట్ కాపర్లు ఇక్కడ 3, ఇక్కడ కూడా కాపర్లు 3. క్లోరిన్స్ ఇక్కడ 3 రెళ్ళు 6, ఇక్కడ కూడా క్లోరిన్స్ 3 రెళ్ళు 6. సరిపోయినాయి కదా. రైట్, ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, BaCl2 plus K2SO4 gives BaSO4 plus 2KCl. ఓకే, KCl అని ఇచ్చాడు. సో దాన్ని ఒకసారి చేసి చూద్దాం. BaCl2 plus K2SO4 gives BaSO4 plus KCl. ఇలా ఇచ్చాడండి. దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి చూద్దాం ఒకసారి. చేస్తే Ba అంటే బేరియం 1, ఇక్కడ కూడా బేరియము 1, ఇబ్బంది లేదు. క్లోరిన్స్ 2, కానీ ఇక్కడేమో 1 ఉంది. సో ఇక్కడ 2 పెట్టుకుంటాను నేను, సరిపోయింది. రైట్, క్లోరిన్స్ 2, ఇక్కడ కూడా క్లోరిన్స్ 2. పొటాషియమ్స్ ఇక్కడ 2, ఇక్కడ కూడా 2.
సరిపోయినాయి. రైట్. నెక్స్ట్ సల్ఫర్ ఎస్ ఒకటి, సల్ఫర్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే. ఆక్సిజన్లు 4 ఇక్కడ 4 సరిపోయిందండి. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. జస్ట్ ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఎక్కడ యాడ్ చేసాం 2? ఈ ఒక్క 2 యాడ్ చేసుకుంటే సరిపోయింది ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following terms, ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ 1 ఎగ్జాంపుల్ ఈచ్. ఇది కూడా మనకి రైజింగ్ స్టార్లో ఉన్న క్వశ్చనే. రైట్. రిపీట్ అయింది క్వశ్చన్, ఇది రిపీట్ అయింది, అది కూడా రిపీట్ అయింది. కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇది. రైట్. దీని ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ ఇంకొక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈసారి ఏమి ఇచ్చాడంటే వర్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాడు అనమాట. వర్డ్ ఈక్వేషన్. సో వర్డ్ ఈక్వేషన్ మనం ఒకసారి చేసి చూద్దాం. సో ఏమిచ్చాడు? కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నాడు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ దట్ రియాక్టెడ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయింది. మనకేమొచ్చింది? కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. సో దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసి చూద్దామంటే కాల్షియం 1, ఆక్సిజన్స్ 2, హైడ్రోజన్స్ 1. ఆక్సిజన్స్ 2, 2, 2, 4 ఉన్నాయి. కార్బన్ 1, ఇక్కడ కాల్షియం 1, కార్బన్ 1, ఆక్సిజన్స్ ఇక్కడ 3, ఇక్కడ 1, 4, హైడ్రోజన్స్ 2. రైట్. సరిపోయింది కదా ప్రతిదీని. వెరీ గుడ్. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. రైట్. రైట్. నెక్స్ట్ సెకండ్ చూడండి ఒకసారి, ఇక్కడ రాసేస్తాను మీకోసం. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. జింక్, జింక్ అంటే Zn. కలర్ కనపడలేదు. Zn జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3 సిల్వర్ నైట్రేట్. ఈ రెండు కలిస్తే మనకి ఏమొచ్చిందంటే జింక్ నైట్రేట్. ZnNO3 ట్వైస్ ప్లస్ సిల్వర్, సిల్వర్ అంటే Ag. రైట్. సో Zn ప్లస్ AgNO3 gives ZnNO3 ప్లస్ Ag. Agని ఇక్కడ ప్లస్ ఇక్కడ పెట్టి Ag అని రాస్తాను, చూసుకోండి. ఓకే. సిల్వర్. ఇప్పుడు జింక్, జింక్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1. ఇక్కడ కూడా జింక్ 1, ఇబ్బంది లేదు. సో సిల్వరు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నైట్రేట్ NO3. N ఎంత ఉంది ఇక్కడ? 1, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2ని సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ ఒక 2 పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఇక్కడ 2 పెట్టుకుంటే సిల్వర్స్ 2, ఇక్కడ 2, ఇవి 2. ఓకే, వెరీ గుడ్. నైట్రోజన్లు 2, నైట్రోజన్లు 2, ఆక్సిజన్లు 3, 2, 6. ఇక్కడ కూడా ఆక్సిజన్లు 3, 2, 6. సరిపోయింది. ఇదే క్వశ్చన్ మనకి పైన కూడా ఇచ్చాడు, మీరు చూసారో లేదో పైన. Zn ప్లస్ AgNO3 గివ్స్, అదే క్వశ్చన్ ఇక్కడ వర్డ్ ఈక్వేషన్లో ఇచ్చాడు అనమాట. రైట్. మళ్ళీ చూడండి, అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్, బేరియం క్లోరైడ్, సేమ్ క్వశ్చన్సే. అవే క్వశ్చన్స్ ఇక్కడ ఏం చేశాడు మనకి? బ్యాలెన్సింగ్ కింద ఇచ్చేసాడు అంతే. అంటే కాకపోతే అవి ఎలా ఇచ్చాడు? ఇవేమో ఈక్వేషన్స్లో ఇచ్చాడు, కెమికల్ ఈక్వేషన్స్లో. ఇవేమో వర్డ్ ఈక్వేషన్లో ఇచ్చాడు అనమాట. సో రెండవే పోన్లే, 2 చెప్పుకున్నాం కదా, మిగిలిన 2 కూడా ఒకసారి చూసేసుకుందాం. క్లియర్? సో అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్. సో అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్ గివ్స్ CuCl2 అమ్మేది, గివ్స్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3 ప్లస్ కాపర్ Cu. రైట్. సో అల్యూమినియంస్ ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. వెరీ గుడ్. క్లోరిన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో సాటిస్ఫై చేయడానికి ఇక్కడ 2 పెట్టుకోండి, 3, 2, 6 అవుతాయి. ఇక్కడ 3 పెట్టుకోండి, 3, 2, 6 అవుతాయి. సో క్లోరిన్స్ 6 అయ్యాయి, ఇక్కడ 6 అయ్యాయి. సరిపోయింది. కాపర్స్ 3 అయిపోయాయి, మరి ఇక్కడ 3. అల్యూమినియం 2 అయ్యాయి, అందుకే ఇక్కడ 2 పెట్టాం. రైట్. సరిపోయింది చూడండి ఇప్పుడు. రైట్. అల్యూమినియంస్ 2, అల్యూమినియంస్ 2,
కాపర్లు 3, క్లోరిన్స్ 3 2 6, 3 2 6 క్లోరిన్స్ సరిపోయినాయి కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈక్వేషన్ చూద్దాం. బేరియం క్లోరైడ్ ప్లస్ K2SO4 గివ్స్ బేరియం సల్ఫేట్ ప్లస్ పొటాషియం క్లోరైడ్ అన్నాడు. బేరియం క్లోరైడ్, సో బేరియం క్లోరైడ్ BaCl2 ప్లస్ పొటాషియం సల్ఫేట్ K2SO4 gives barium sulfate BaSO4 plus potassium chloride KCl, right? సో బేరియం క్లోరైడ్, బేరియమ్స్ 1, ఇక్కడ బేరియమ్స్ 1, క్లోరిన్స్ 2, బట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టుకుంటే రెండిట్లకి వస్తుంది. సో క్లోరిన్స్ 2, పొటాషియమ్స్ 2, ఇక్కడ 2 పెట్టేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ పొటాషియమ్స్ 2 సరిపోయినాయి. సల్ఫర్ 1, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4, ఆక్సిజన్ 4, రైట్? ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, రైట్? సో దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ మనం సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మనకి షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని చెప్పి 2027కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సో ప్రతి దానికి ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఇవి చూడండి, షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఇయర్ అప్పుడే 2027వి. సో ప్రతి క్వశ్చన్కి విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఒకరోజు రైజింగ్ స్టార్ క్వశ్చన్స్ అన్నీ, ఇంకొక రోజు షైనింగ్ స్టార్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ లెసన్ నుంచి మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఓకే, విల్ కంటిన్యూ.